పసుపు, వేసాక బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని ఒక 1 మినిట్ మనము ఆనియన్స్ అంతా కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ అంతా నీట్గా కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. కారం, ధనియాల పొడి, వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ వేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి. ఎగ్స్ అంతా వేసేసాం కదా. అంతా ఒకసారి ఈ ఆనియన్ మసాలాకి కలిసేలా కలుపుకొని కలుపుకున్నాం కదా. మూత క్లోజ్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు మనం ఎగ్ని కుక్ చేసుకోవాలి. ఎగ్ అంతా కుక్ అయిపోయింది. చూసారుగా, ఇలా ఉండాలి. మరి డ్రైగా ఫ్రై అవ్వకూడదు. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం. రైస్ వేసేసాం కదా. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ మసాలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం. అంతా మిక్స్ చేసిన తర్వాత మూత క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. చూసారుగా, చాలా టేస్టీగా స్పైసీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. టమాటో సాస్, చిల్లీ సాస్ కాంబినేషన్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.